ఇప్పుడు ఎక్కడ చూసినా యోగి పేరే మారుమ్రోగుతోంది. బీజేపీకి ఆయన ఆశాకిరణంగా కనిపిస్తున్నారని అంటున్నారు. మీడియాకు పెద్దగా రాని యోగి ఇప్పుడు మీడియాలో తెగ నలుగుతున్నారు. ఇదంతా ఎందుకు ఏమిటి అన్నదే చాలా ఆసక్తిని కలిగిస్తోంది. మోదీ ప్రధానిగా ఉండగానే యోగి పేరు వారసుడిగా తెరపైకొస్తోంది. మోదీ చేతిలో ఇంకా 4 ఏళ్ల పాటు అధికారం ఉంది. మరి యోగిని జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు తీసుకొస్తారు అంటే దానిపై ఓ ప్రణాళికాబద్ధమైన వ్యూహరచన సాగుతోందంటున్నారు. బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఎందరో ఉద్దండులు అధిరోహించారు. వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారు పార్టీ సారథ్యాన్ని నిర్వహించారు. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పీఠం అయితే కొత్త నేత కోసం ఎదురు చూస్తోంది. జేపీ నడ్డా కాలపరిమితి ముగిసిపోయింది. అయినా ఆయనే కంటిన్యూ అవుతున్నారు. మరి కొత్త సారథిగా ఎవరొస్తారు అన్న దాని మీద చర్చ అయితే తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో యోగి పేరు ఈ కీలక పదవి విషయంలో వినిపించడం విశేషం. ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ బీజేపీ నేతలంతా దాదాపుగా అందులో నుంచి వచ్చిన వారే ఉంటారు. అలాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీలకు మధ్య గ్యాప్ ఉందా అంటే జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయంటున్నారు. మరోవైపు చూస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య విభేదాలంటూ వస్తున్న వార్తలైతే బీజేపీని కలవరపెడుతున్నాయి. ఇక ఆర్ఎస్ఎస్కి మోదీని దింపేయాలని ఉంది. అది కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నిజంగా మోదీకి ఆర్ఎస్ఎస్కి మధ్య అంత అంతరం ఎందుకు ఏర్పడింది అన్నది మరో చర్చగా ఉంది. ఈ మధ్యనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఓ సంచలన ప్రకటన చేశారు. 75 ఏళ్లు నిండిన వారు రాజకీయాల నుంచి హుందాగా తప్పుకోవాలని ఆయన అందులో సూచించారు. మోదీకి చూస్తే సెప్టెంబర్తో 75 ఏళ్లు పూర్తవుతాయి. దాంతో ఆయన మీదనే గురిపెట్టి మరీ ఈ తరహా ప్రకటన చేసి ఉంటారు అన్న చర్చ సాగుతోంది. ఇంకోవైపు చూస్తే ఆర్ఎస్ఎస్కి కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షాకి కూడా పడడం లేదు అన్న వార్తలు వినవస్తున్నాయి. కేంద్రంలో మోదీ ప్రధానిగా ఉన్న ప్రభుత్వంలో అసలైన చక్రం తిప్పుతోంది అమిత్ షాయే అన్నది ప్రచారంలో ఉంది. ఇక పార్టీ సైతం అమిత్ షా నిర్ణయంతోనే చాలా ఏళ్లుగా ఉంది. ఈ విధంగా అత్యంత శక్తివంతుడుగా అమిత్ షా కాషాయ దళంలో ఉన్నారు. అయితే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం చూస్తే వ్యక్తులెప్పుడూ బలవంతులుగా ఉండరు, వ్యవస్థ మాత్రమే బలంగా ఉంటుంది. దానికి భిన్నంగా బీజేపీ పోకడలు సాగడంతోనే అమిత్ షాతోనూ ఆర్ఎస్ఎస్కి పడడం లేదని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ అంతే సంఘ్ నుంచి వచ్చిన వారికే ఇవ్వాలని అంటోంది. బీజేపీ పెద్దలైన మోదీ, షా మదిలో వేరే పేర్లున్నాయట. ఒక మహిళను తెచ్చి ఆ పదవిలో కూర్చోబెడితే సంఘ్ని ఆ విధంగా నియంత్రించగలమని మోదీ, షా వ్యూహరచన చేస్తున్నారు.